మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా గ్రంథాలయంలో ఉన్నాం. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలను చెప్పుకుంటాం. విద్యకు సంబంధించినటువంటి అనేక రకాల పుస్తకాలు లైబ్రరీలో దొరుకుతాయి, గ్రంథాలు దొరుకుతున్నాయి. ఈ దొరుకుతున్న సమయంలో కూడా ఈ పోటీ పరీక్షలకు కూడా చాలామంది ఉద్యోగ రీత్యా కానీ పోటీ పరీక్షలు ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి అన్ని రకాల ప్రిపరేషన్ కొరకు ఇక్కడ గ్రంథాలయంలో ఇక్కడ అందరూ యువకులు యువతులు మొత్తం ఇక్కడ ఉదయాన్నే వచ్చి ఇక్కడ తమ రిజిస్ట్రేషన్ చేసుకొని తమకు సంబంధించిన బుక్స్ని చదువుకోవడం మనం చూస్తున్నప్పుడు విజువల్స్ చూసుకోవచ్చు. మీరంతా కూడా అందరూ పుస్తకాలతో మాత్రం కుస్తీలు పడుతున్న సందర్భంలో ఉంది. వీరందరూ కూడా అంటే తమ ఏదైతే ఎంచుకున్నారో వర్గాలు చెందినట్టు ఆ రంగం చెందినట్టు పుస్తకాలు చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మాత్రం వాళ్ళు తమ టైం కేటాయించి డైలీ ఇక్కడికి వచ్చి పోతున్న సందర్భం ఉంది. వీరందరినీ పక్క పెడితే ఇప్పుడు మీరు చూపిస్తున్న విజువల్ అందరినీ పక్క పెడితే అందరూ యువకులు తమ రంగాలకి ఏదైనా సంబంధించిన రంగాల్లో మెలకువల కోసం ఇక్కడికి వచ్చి నేర్చుకునే సందర్భం ఉంది. కానీ ఇవాళ మీకు కొత్తగా ఒక వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను. తను అర్ధశతాబ్ద కాలంగా కూడా మహబూబాద్కి గ్రంథాలయానికి మాత్రం చాలా సుపరిచితుడు. తను పుస్తకాల పురుగు అని చెప్పుకోవచ్చు. తను పుస్తకాలు చదవందే ఉన్నాడు, పుస్తకాలు లేనిదే ఉండి పుస్తకాలే అతనికి మీకు విజువల్ చూపెడుతున్నాను. మనం విజువల్ చూసుకోవచ్చు. అక్కడ ఒక వృద్ధుడు కర్ర పట్టుకొని పంచ కట్టుకొని లుంగి కట్టుకొని నెత్తికి రుమాలు చుట్టుకొని కూడా ఒక కులవృద్ధుడు అయితే సుమారు వాడికి 70 సంవత్సరాలు కూడా ఉంటాయి ఇతనికి. ఇతను గత కొన్ని సంవత్సరాలు అర్ధశతాబ్దం అంటే సుమారుగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా మహబూబాద్ గ్రంథాలయానికి వచ్చి అంటే 10 రూపాయల సభ్యత్వం నుంచి ఇప్పటికి 3600 చిల్లర పైకి చిల్లర సభ్యత్వంలో ఈ గ్రంథాలయం కూడా తను 450 సభ్యత్వం తీసుకొని 10 రూపాయల నుంచి కూడా తను ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాల పఠనం చేస్తూ పుస్తకాల పురుగు అయిపోయాడు ఈ వృద్ధుడు. అసలు ఏంటి మరి ఈయన ఎవరు, ఈయన ఏంటి, పుస్తకాలు ఎందుకు చదువుకోవాలి, ఈయనకి ఆలోచన ఎందుకు వచ్చింది, ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. తాత నమస్తే, బాగున్నానే? ఎందుకు ఇక్కడ వచ్చినావు, ఏంటి ఏం చూస్తున్నావు ఇక్కడ? పుస్తకం తీసుకోపోవాలని వచ్చిన. పుస్తకం తీసుకోవాలి ఒకటి. ఏం పుస్తకాలు కావాలి నీకు? ఏదో నవలో ఏదో తీసుకుపోతాం అంటే. ఎప్పటి చూస్తున్నావు మరి ఇక్కడ గ్రంథాలకి? ఎప్పటి చూస్తున్నావు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాలు ఇక్కడ రాబట్టి ఇక్కడికి? 67 కాంచి 68 కాంచి వస్తా. 67 నుంచి వస్తున్నావా? 65, 66 నుంచి వస్తాం. అదే నీ సభ్యత్వం 10 రూపాయల సభ్యత్వం ఉన్నట్టు కదా ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది మరి పుస్తకాలు చదువుతున్నా నీకు? పుస్తకాలు చదువుతుంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏమో మంచిగా టైం పాస్ అయినా మనకి దాని థియరీ రాసుడు ఏమైందన్నా చదువుతాను. అంటే నీకు పుస్తకాలు చదవడం ఎప్పటి నుంచి నీకు అలవాటు ఇట్లా? 68 కాంచే. అంటే ఎలాంటి పుస్తకాలు చదువుతావు? కథలు గిట్ట ఎలాంటి పుస్తకాలు చదువుతావు? కథలు కానీ ఏవి కానీ చదువుతూనే ఉంటాం. మరి నీకు ఎందుకు వచ్చింది మరి అలవాటు ఇట్లా చదువుకోవాలని? ఎందుకో వచ్చింది. చదవకపోతే చికాకు వేసినట్టుంటది. అంతేనా? అంటే ఎన్ని రోజులకు వస్తావు ఇక్కడికి? ఇక్కడ ఒక రోజు తప్పి 2 రోజులు తప్పించి అట్లా వస్తుంది ఉంటాం. అంటే వచ్చి ఒక పుస్తకాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఆ పుస్తకం ఇచ్చి మళ్ళీ వేరే పుస్తకం ఇచ్చి తీసుకుపోవడం. ఇప్పుడు నీ దగ్గర ఒకటే కార్డు ఉందా, లేకపోతే మీ దోస్తుల కార్డ్స్ కూడా పట్టుకొచ్చుకుంటావా? ఇంకోటి ఉన్నది అంత వార్తలే, అది ఊరక పెట్టిన. ఎందుకట్లా మరి? వార్తలే వాళ్ళు వస్తలేదు, ఇయ్యలే వాళ్ళకు. నా దగ్గర మీ దోస్తులేనా? దోస్తులే. ఓకే. నువ్వు ఏం చేసినావు? నువ్వు ఏం చేసినావు వచ్చినప్పుడు? నువ్వు ఏం చేసినావు? చదువుకున్నావు ఏమన్నా? చదువుకున్నా, తాళ్ళు ఎక్కినా, వ్యవసాయం చేసినా, అన్ని చేసిన. గౌడ్సా? తాళ్ళు ఎక్కా? ఎన్ని తాళ్ళు ఎక్కేది? 10, 12 అట్లా ఎక్కేది. మంచిగా కళ్ళు మంచిగా బాగాలేదంటావు. ఇప్పుడు బాగట్లేదు మరి కళ్ళు? ఇప్పుడు బంద్ అయిన అసలు ఎక్కువ బంద్. ఇంకేమున్నాయి బంద్ చేసినా పుస్తకాలు పడ్డావా ఇక? మరి ఇంట్లో మీరు ఏమంటారు మరి? పుస్తకాలు చదువుతా నువ్వు, ఈ పుస్తకాలు చదవడిందే అంత ఈ పిచ్చేంది అంటారు ఇంట్లో? అంటారు. మరి నువ్వేమి చెప్తావు వాళ్ళకి? ఏం చెప్తావు? అయిపోయింది, కాసేపు అయితే అయిపోతుంది అంట. మధ్యలో ఆపుతావు పుస్తకం? మధ్యలో ఆపితే నీకు అంటే మంచిగా అనిపిస్తుందా పుస్తకం మధ్యలో ఆపితే? చికాగా అనిపిస్తుంది. పూర్తిగా చదవాల్సింది పుస్తకం తీసుకోపోతే. అంతేనా? మరి గ్రంథాలయం వాళ్ళు మళ్ళీ ఏమంటారు ఇక్కడ? అంత సార్లు పెద్ద పెద్ద సార్లు వస్తారు ఇడికి. నేను చూసి ఏమంటారు వాళ్ళు? నేను చూసి ఏమంటారు కదా అంటే వంట కదా ఒకళ్ళు ఉంటాయి కదా పెద్ద మనిషి ఇంత 75 సంవత్సరాల
వీడికి వచ్చి మంచిగా బుక్స్ మంచిగా అవుతారు ఏంది శబాష్ అంటల్లా ఎవరు అనలే ఎవరు తెలియదు ఇంకా నేను వచ్చేది కూడా అంతే తెలియదు తెలియదు సరిగా. అంటే ఎవరు నుంచి వస్తావు నువ్వు? పుసపల్లి ఈలో పుస్తపిల్ల తాళ పుస్తపిల్ల ఇదే పుసపల్లి. ఈలో పుస్తపిల్ల చూస్తూ ఎన్ని కిలోమీటర్లు అది? 4 కిలోమీటర్లు అటు పొద్దునమే మళ్ళీ మధ్య వరకు ఇక్కడ ఉండిపోతావా? అదే చదువుకొని బుక్ తీసుకపోయి అటు చదువుకొని మళ్ళీ రేపు తీసుకొస్తా. మరి బాగా ఒప్పుకున్నదే అంత పోయి పొద్దున వచ్చి ఉండి చదువుకొని మెట్లకి ఇవన్నీ ఎట్లా కనిపించదా? మరి ఏమనిపించదు, అలవాటు అయిపోయింది ఇక అంతే. ఎంతమంది పిల్లలు? ఎంతమంది నీకు? 3. అందరు పెళ్లిళ్ళు చేసినావా? అన్నట్టు ఒక్క కాలే కానీ ఆమెకు తెలివి తక్కువ ఉన్నది, అందుకోసం ఇక తప్ప పెళ్లి చేయలే. మరి ఇక్కడ ఏ పుస్తకాలు మంచిగా అవుతాయి నీకు? ఎట్లా అనిపిస్తుంది పుస్తకాలు చదువుతా అంటే? ఏ చదువుతా మంచిగా అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు? అంటే మీ మనవాళ్ళు చదువుకుంటా అంటారు కదా, వాళ్ళతో పాటు నువ్వు కూర్చొని పుస్తకాలు చదువుతావా? వాళ్ళు ఎవరు రారు ఇంటికైనా, ఎవరు రారు సరిగా చదవరు. ఎందుకని ఈ పుస్తకాలు ఎందుకు అంటారు నేను అన్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ తీరికెక్కడ అడిగేటందుకు లేనే స్కూల్ పోతారు, ఆడిపోతారు. దగ్గర 50 సంవత్సరాలు చదువుతాను పుస్తకాలు ఇవన్నీ. పుస్తకాలు దగ్గర ఎన్ని పుస్తకాలు దగ్గర అందాదా? 300-400 చదవచ్చు. అన్ని కథలేనా? అన్ని నవలలు, కథలు. కొనుక్కుని పోతా బుక్స్ ఏమన్నా బయట? కొనుక్కోను, ఇక్కడికి వచ్చిపోతా అంతే. అంతే. చూడండి సంబంధించినది, ఈయన సంబంధించిన గ్రంథాలయకి మహబూబాబాద్ గ్రంథాలయ జిల్లా గ్రంథాలకు సంబంధించినటువంటి ఆయనకి అడ్మినిస్ట్రేషన్ కార్డు కూడా 490 కార్డు నెంబర్ కూడా అప్పటి నుంచి అంటే బత్తిని రామయ్య అని పెట్టారు ఇక్కడ ఇదిలో పూసేపల్లి మహబూబాబాద్ అని చెప్పేసి. 10 రూపాయల కార్డు నుంచి ఇప్పటి వరకు కూడా తను కొన్ని సంవత్సరాలు కూడా ఇది కార్డు ఎవరిది? రాములే. 10 రూపాయల నుంచి తీసుకుంటాను సభ్యత్వం ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? సంబరం అనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా, ఇప్పుడు ఈ యువత ఈ పిల్లగాలు మొత్తం పోటీ పరీక్షల కోసం, వాళ్ళ జాబ్ల కోసం, వాళ్ళ పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు జాబ్ల కోసం. వాళ్ళతో నువ్వు పోటీ పడి చదువుతున్నారు పుస్తకాలు. ఎట్లా మంచిగా అనిపిస్తాయి అన్నది? చదువుతా మంచిగా ఉంటుంది, ఏమున్నది అంతే. టైం పాస్ కి నీకు ఎప్పుడు బోర్ కొట్టదు? ఇక బోర్ కొట్టదు అంటే ఇక ముందు కూడా ఇక అంటే నీ చనిపోయే వరకు నువ్వు చదువుతుంటావు పుస్తకాలన్నీ? అవుతూనే ఉంటావు. అంతేనా? చూసారు ఎంత గొప్ప చెప్తున్నా పాప. తాను చనిపోయేంత వరకు కూడా పుస్తకాలు చదువుతానని చెప్పి ఇప్పటికి సుమారు 300 నుంచి 400 పుస్తకాలు చదివని చెప్తున్నారు. తను ఇదే పుస్తకం గ్రామంలో అంటే వృత్తిరీత్యా గౌడ్స్ అయినా తాళ్ళు పక్క పెట్టి కూడా ఏజ్ బారైన నేపథ్యంలో కూడా ఇక ఎక్కడైనా తాళ్ళు ఎక్కని పరిస్థితి ఇక్కడికి వచ్చి పుస్తకాలతో యువకులు కుస్తీలు పడుతుంటే వాళ్ళతో పోటీగా కూడా తను ఇక్కడ పోటీ పడి కూడా కథ పుస్తకాలు చదువుతున్నాడు. ఇప్పుడు సుమారు 400 పై చీలిక పుస్తకాలు చదివని చెప్తున్నాడు. 10 రూపాయల కార్డుతో కూడా సభ్యత్వ నమోదుతో ఇప్పటి వరకు కూడా ఈ 490 అడ్మిషన్ నెంబర్ ఉంది. ఇప్పటికి సుమారు 3600 చిల్లర పై కూడా సభ్యత్వ నమోదని రెగ్యులర్ గా 2 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి తన పుస్తకాలు చదివి ఇక్కడ పెట్టి మరీ తీసుకోవద్దు. ఇక్కడ అందరికీ ఆదర్శవంతంగా అవుతుంది. ఇవాళ నేటి పిల్లలు మాత్రం అందరికి మొబైల్లో కుస్తీలు పడుతుంటే తన పుస్తకాలతో కుస్తీలు పడుతున్నాడు. ఇంత చూడ్డానికి అందరికి చాలా బాగుంది ఇది.